హాయ్, నేను రేఖా. వెల్కమ్ టు రేఖా స్పాట్లైట్. సో బేసిక్గా మనం ఇవాళ పాడ్కాస్ట్లో గెస్ట్ని ఇన్వైట్ చేయకముందు, మీ ముందు ప్రజెంట్ చేయకముందు నేను ఒక 2 మాటలు చెప్తాను మీకు. మనం కొన్ని కొన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోవటానికి కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటాం. కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దట్ ఈస్ నాట్ గుడ్ కదా! అది మనకు తెలిసి కూడా మనం చేస్తూ ఉంటాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు లాస్ అవుతారు? మనమే లాస్ అవుతాం కదా! సో ఎప్పుడైతే మనం కొంచెం ఓపెన్‌గా మాట్లాడతామో, ఓపెన్‌గా షేర్ చేసుకోవటం స్టార్ట్ చేస్తామో, అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. మనం హెల్తీగా ఉంటాం. సో ఇవాళ ఎపిసోడ్‌లో ఐయామ్ ప్రెజెంటింగ్ యూ డాక్టర్ అజిత్ విక్రమ్ గారు. హి ఈస్ ఎ న్యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్. అసలు యూరాలజీ, ఆండ్రాలజీకి డిఫరెన్స్ ఏంటి? 2 కలిపి ఉన్న స్పెషలిస్ట్ దేన్ని ట్రీట్ చేస్తారు? ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ ఎపిసోడ్ కాబోతుంది ఈ ఎపిసోడ్. సో లెట్స్ స్టార్ట్. అజిత్ గారు, హాయ్. హాయ్ మా. వి ఆర్ సో సారీ ఫర్ మేకింగ్ యూ వెయిట్ It's so okay. long. It's okay. It's okay. Yeah, let's start. Yeah. Happy you to being on my show. Yeah, same here. థ్యాంక్ యూ సో మచ్. సో అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి? ఈ యూరాలజీ, ఆండ్రాలజీ అన్న టాపిక్స్‌లో Yeah, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? వాట్ ఈస్ యూరాలజీ? వాట్ ఈస్ ఆండ్రాలజీ? వై బోత్? yeah. No, why both అనేది కాదు, సెపరేట్ కాదు మాది యాక్చువల్లీ. Urologist and andrologist is one subspecialization, if Yeah. you call. Before we used to call it as super specialization. Mm. But this both are together. We study both along with after we complete our general surgery for a period of 3 years. So urology per se is like genitourinary system గురించి చదువుకుంటాం. Mm. లైక్ కిడ్నీస్ దగ్గర నుంచి, యూరెటర్స్ నుంచి, బ్లాడర్ దగ్గర నుంచి, ఓకే, యూరిన్ పాసేజ్ బయటకు వచ్చే ట్యూబ్, యూరెత్ర మొత్తం ఈ టోటల్లీ పుట్ టుగెదర్ ఇస్ జెనైటో యూరినరీ సిస్టమ్ అంట. ఓకే. ఓకే, ఆండ్రాలజీ పర్ సే ఏంటంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు మేల్స్. Mm. ఓకే, మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కానీ, ఇన్ కామన్ మ్యాన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఆపోజిట్ టు గైనిక్ అని చెప్పచ్చు. Yeah. లేడీస్ ఎలా అయితే విజిట్ గైనకాలజిస్ట్, అలాగా మేల్స్ దే హ్యావ్ స్పెసిఫిక్ ఓన్లీ మేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే Mm. we deal with that. Mm. Not only it can be psychological, sexual disorders, Mm. so on and so forth. So per se, as a it is urologist and andrologist. ఓకే. Yeah, సో అసలు మెడిసిన్ ఎందుకు చూజ్ చేసుకున్నారు మీరు? good question. Why medicine? Yeah. Why medicine అంటే it's something like ఇప్పుడు చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, వై క్రికెట్ అని ఎవరైనా అడిగినట్టు, దట్స్ వాట్ యు మెంట్, Yeah. రైట్? Mm. అంటే వాట్ మేడ్ యూ ఎక్సైట్ టు చూస్ మెడికల్ ఫీల్డ్? కరెక్ట్, యూఆర్ ఆస్కింగ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు గో బ్యాక్ 20-25 years బ్యాక్. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇప్పుడైతే అంత క్లియర్గా గుర్తులేదు కానీ, బట్ వాట్ ఎవర్ లిటిల్ వీ హర్డ్ అబౌట్ డాక్టర్స్ ఆన్ టీవీలో కానీ, రేడియోస్లో కానీ, లేకపోతే న్యూస్ ఆర్టికల్స్లో చదవడం కానీ, దట్ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ ఇన్స్పైర్డ్. అండ్ ఫ్యామిలీ పరంగా అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి డాక్టర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ, ఓకే. సో దట్ వీ హ్యావ్ ఎ నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో కంటిన్యూ చేయడానికి అలాంటిది అయితే నా వరకు అయితే లేదు. సో మోస్ట్లీ ఇంకా అదర్ థింగ్స్ లైక్ సినిమాల్లో మనం చూపించినట్టు, చిన్నప్పుడు వీ యూస్ టు వాచ్ మూవీస్ వేర్ దేర్ ఆర్ డాక్టర్స్, ఒక కాంపౌండర్ పక్కన వస్తాడు, లైక్ డాక్టర్ చక్రవర్తి, నాగేశ్వరరావు గారు వెనకాల ఒక ఆయన డబ్బా పట్టుకుని రావడం. పరిగెడుతుంటారు. అండ్ ద వే people used to greet the doctor or thank the doctor, operation theater బయట లైటు, ఇలాంటివన్నీ మేబీ ఇండైరెక్ట్లీ ఎవ్రీథింగ్ ప్లేడ్ అ పార్ట్ finally. And few friends will sit together as to after we finish 10th or something, what we are going to, which line we are going to choose, all put together we decided to go for medicine. Yeah. సో మెడిసిన్ చూస్ చేసుకున్నారు, ఓకే. ఐ మీన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మ్యాటర్ అయ్యాయి Yeah. దీన్ని చూస్ చేసుకోవటానికి. బట్ ఓన్లీ యూరాలజీ, ఆండ్రాలజీ అనేది ఎప్పుడు మీకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది? Right, ma. Medicine lo we will not know anything about urology or andrology because that is totally starting level అనొచ్చు, where we have to do the basics for 5 years, 5.5 years. Then we'll decide as to what we have to do next. Like medicine అయిపోయింది అనుకోండి, ఓకే. తర్వాత few people are towards pen or few people are towards knife, like physicians అవ్వాలా, surgeons అవ్వాలా. యా. That is when we'll know as to కొంతమంది if they're not into cutting something, like surgical part అస్సలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బై మిస్టేక్ సర్జరీ బ్రాంచ్ తీసుకుని వాళ్ళు ఫిట్ అవ్వక అలా వెళ్ళిపోయిన ఫ్యూ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో ఓకే. అప్పటి నుంచే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ క్లారిటీ అబౌట్ యూ వాంట్ టు బికమ్ అ సర్జన్. ఒక సర్జన్ అయిన తర్వాత then comes whatever you asked is another next step after finishing your post graduation. Then you will know as to which
సూపర్ స్పెషాలిటీ ఆర్ సబ్ స్పెషాలిటీ బ్రాంచ్ వైపు మీరు యూ వాంట్ బికాస్ దట్ ఈస్ ద ఎండ్. దానికి మటుకు నాకు పర్సే దో యూరాలజీ సబ్జెక్ట్ ఒక 80% ఆర్ 70% అనుకుంటే ద పర్సన్ హూ వాస్ టీచింగ్ అస్ యూరాలజీ ఎట్ దట్ టైం, ఓకే. let me call him like HOD అనొచ్చు లేదా ప్రొఫెసర్ అనొచ్చు, who was teaching us urology, he was inspiring to me more than the subject at times. I mean, the way he used to teach us, the love he had for the subject, irrespective of not the financial part అనొచ్చు పక్కన పెట్టేసినా కూడా, the way he was running after us to teach us more, indirectly made me fall in love with this particular subject. Okay. More than the subject per se. So that is how I chose this urology Okay. subject. అయితే యు ఆర్ ఇంటూ దిస్ ఫీల్డ్ సిన్స్ 15 ఇయర్స్ Yeah. అట్లా కదా. సో 1.5 డికేడ్ Yeah. అయింది. ఈ 1.5 డికేడ్లో మీ దగ్గరికి యాజ్ అ న్యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ కాబట్టి మీ దగ్గరికి ఎలాంటి కైండ్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఏ ప్రాబ్లమ్స్ వస్తారండి? True, గుడ్ క్వశ్చన్. లైక్ ఇప్పుడు చాలా మందికి ఒక 10-15 years బ్యాక్ మీరు అడిగినారు, ఆ టైం పీరియడ్ లో ఈ పర్టికులర్ వాట్ యూ కాల్, హౌ డు వి కాల్ ఆండ్రాలజిస్ట్, ఈ సబ్జెక్ట్ వైజ్ వి కామన్ మ్యాన్ కి అంత అర్థమయ్యేది కాదు. అవును. ఓకే, లేకపోతే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఆప్థాల్మాలజిస్ట్ అలాంటి కామన్ గా ఉండే తప్ప ఈ సబ్ స్పెషాలిటీకి వచ్చేటప్పటికి ఎందుకు వెళ్ళాలి, లేదా ఇలాంటి వాళ్ళకి స్పెషల్ గా ట్రీట్మెంట్ ఉంది, వీళ్ళ కోసమే మనం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ తో వెళ్ళాలి అనేది మెల్లగా ఐ థింక్ యూ పీపుల్ ఆల్సో త్రూ యువర్ మీడియా కానీ వాట్ ఎవర్ ఛానల్స్ కానీ పాడ్కాస్ట్ కానీ కామన్ మ్యాన్ కి ఎక్కువ రీచ్ అవ్వడం వల్ల, అవేర్నెస్ పెరగడం వల్ల ఇట్లాంటి బ్రాంచ్ ఒకటి ఉంది, సో వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే ఇదివరకు ఏమయ్యేది, సింపుల్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వాళ్ళు డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఏదో ఒక నార్ఫ్లాక్స్ టాబ్లెట్ వేసుకోవటం, ఆ షాప్ కూడా ఇచ్చేయటం, దానివల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్ పాయింట్ ఏదన్నా అవ్వగానే ఫార్మసీకి కడుపు నొప్పి మాత్ర, యూరిన్ లో మంట వస్తుంది మాత్ర, అట్లాంటి అడిగితే వాళ్ళు ఇచ్చేయడం, వీళ్ళు వేసుకోవడం అట్లా అవుతుంది. నౌ ద పబ్లిక్ హ్యావ్ బికమ్ మోర్ సెన్సిబుల్ అండ్ దే నో హూమ్ విచ్ డోర్ టు నాక్. సో మా దగ్గరికి మీరు అడిగినట్టు స్పెసిఫిక్ గా మోస్ట్ కామన్ కాజ్ వచ్చేది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. లైక్ యూ గెట్ టు హియర్ దిస్ ఆల్సో, అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ లో ఒకలో రెండో ఏదో ఒక నంబర్ ఆఫ్ టైమ్స్ ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని వెళ్ళడం. సో దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ విచ్ ఎనీ పేషెంట్ వాక్స్ ఇన్ టు అస్. లైక్ వాళ్ళు ఏం చెప్తారు అంటే యూరిన్ లో మంట వస్తుందనో, యూరిన్ లో కలర్ మారిపోయింది, కొంచెం రెడ్గా వస్తుంది, లేదు లేదా ఫీవర్ వస్తుంది, ఆల్రెడీ మేము బయట షాప్ లో వాడేసాము, అట్లా వాట్ ఎవర్ ఈ ప్రెజెంటేషన్స్ తో వస్తాయి. సో వాళ్ళకి సింపుల్ గా మేము టు అవుట్లైన్ ఫర్ ద కామన్ మ్యాన్ ఆల్సో, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఆ ట్రాక్ట్ అంటే మొత్తం రైట్ ఫ్రమ్ ద కిడ్నీస్ నుంచి, యూరెటర్స్ నుంచి, బ్లాడర్ మూత్రాశయం నుంచి, అక్కడి నుంచి బయటకు వచ్చే ప్యాసేజ్ ఆఫ్ యూరిన్, యురెత్రా, ఈ మొత్తం మార్గంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా వీ కెన్ కాల్ ఇట్ as urinary tract infection. So when there is an infection, there has to be a causative organism. Like ఏది కాజ్ చేస్తుంది, సో మోస్ట్ కామన్ ఏది ఉంటుంది, సో బ్యాక్టీరియా కాజ్ చేస్తుంది, వైరస్ కాజ్ చేయొచ్చు, లేదా ఫంగస్ కాజ్ చేయొచ్చు. అదే వీటిలన్నిటిలో మోస్ట్ కామన్ వచ్చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కానీ ఎవరిలో ఎక్కువ కామన్ ఉంటుంది అలా చూస్తే జెండర్ వైజ్, మెన్లో మీకు హూ ఆర్ పోస్ట్ 50-55, అండ్ విమెన్లో అట్ బోత్ ఏజ్, లైక్ సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్స్లోనే అండ్ పోస్ట్ మెనోపాజల్ ఫీమేల్స్లోనే, వీళ్ళలో కూడా చాలా తరచుగా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇట్లా జెండర్ కానీ పక్కన పెట్టేస్తే కొంతమందికి లాంగ్ స్టాండింగ్ అన్కంట్రోల్ డయాబెటీస్, ఇవాళ రేపు డయాబెటీస్ ఎవ్రీ సెకండ్ థర్డ్ పర్సన్ హెస్ డయాబెటీస్. అన్కంట్రోల్ డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్. కామన్గా వాళ్ళలో ఇంకోటి ఏంటంటే రికరెంట్గా ఒకసారి వస్తుంది, ట్రీట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ వస్తుంది. సో వాళ్ళలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ దే డోంట్ గెట్ ఎవాల్యుయేటెడ్ ప్రాపర్లీ, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ఏదో ఒక మాత్ర వేసుకుంటాం, దానివల్ల ఏమవుతుందంటే రికరెంట్ నెక్స్ట్ టైం వచ్చే ఇన్ఫెక్షన్ ఇంకొంచెం స్ట్రాంగ్ రావచ్చు. అలాగా ఇప్పుడు యూరిన్లో మంట ఇలా ఫీవర్తోనే ఆగిపోకుండా వీ హ్యావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్, పేషెంట్లు చనిపోయే ప్రమాదం ఉండే కేసులు కూడా చూస్తాం. ఆ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేయటం వల్ల అది బ్లాడర్లో ఆగిపోకుండా పైకి కిడ్నీకి ట్రాన్స్మిట్ అయిపోయి, కిడ్నీ అంతా నాక్ ఆఫ్ అయిపోయి, కిడ్నీస్ పనిచేయక అండ్ పేషెంట్స్ డయాలిసిస్కి వెళ్ళటం, ఒక్కొక్కసారి కిడ్నీ తీసేయాల్సి రావటం, జస్ట్ ఫర్ అ సింపుల్ ఇన్ఫెక్షన్. దాన్ని కనుక బేసిక్ లెవెల్లో వాళ్ళు నెగ్లెక్ట్ చేసి షుగర్స్ని కంట్రోల్ చేసుకోకపోతే ఇంత సీరియస్ అవుట్కమ్ వచ్చిన
పేషెంట్లు కూడా చూస్తాం. సో ఎనీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుని సింపుల్ టెస్ట్లు ఉంటాయి. యూరిన్ టెస్ట్, ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ వన్ యూరిన్ శాంపుల్ ఇస్తే 1 hourలో రిపోర్ట్ వస్తుంది. సింపుల్ బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ దట్ విల్ టెల్ యూ హౌ యువర్ కిడ్నీస్ ఆర్, యువర్ బ్లాడర్ ఎలా ఉంది, ఇన్ఫెక్షన్ ఎక్కడ దాకా ఉంది, బ్లాడర్లోనే ఉందా, కిడ్నీలో ఉందా. తర్వాత ఆ యూరిన్ని కల్చర్ చేస్తే అసలు ఏ బ్యాక్టీరియా పెరుగుతుంది, దానికి ఏ మందులు వేసుకోవాలి, ఏదో ఒక మందులు వేసుకోకుండా, షూటింగ్ ఇన్ ద డార్క్ చేయకుండా, నెక్స్ట్ టైం అంటే వెన్ యూఆర్ హిట్టింగ్ యూ షుడ్ హిట్ హార్డ్, సో నెక్స్ట్ టైం రాకుండా ఇలాంటి బేసిక్ టెస్టులు కనుక చేసుకుంటే వాళ్ళ వయసు బట్టి కానీ, అన్కంట్రోల్డ్ షుగర్స్ లెవెల్ బట్టి కానీ, హై గ్రేడ్ ఫీవర్స్ బట్టి కానీ ఓపీ బేసిస్లో ట్రీట్ చేయవచ్చా అంటే మందులు రాసిస్తే వాళ్ళు ఇంట్లో వేసుకునేటట్టు మాత్రలు. లేదు కొంతమందికి సివియారిటీ ఎక్కువ ఉందనుకోండి ఈ రిపోర్ట్స్ బట్టి, వేరే ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది, వాళ్ళని ఒక 2-3 రోజులు అడ్మిట్ చేయడం. లేదు ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇందాక నేను చెప్పినట్టు కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయిపోయి, కిడ్నీస్లో పస్ చేరిపోయి, కిడ్నీస్లో గ్యాస్ చేరిపోయి, వేరియస్ కండిషన్స్, వాళ్ళల్లో మేము సర్జికల్ ఇంటర్వెన్షన్ కూడా చేయాల్సి ఉంది. లైక్ పుట్టింగ్ ఎ ట్యూబ్ ఇంటు ద కిడ్నీ కానీ, లేదా స్టెంట్ అంటాం, స్టెంట్ వేసి డ్రైన్ చేయటం. సో దో ఇట్ ఈస్ లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని కామన్గా వింటారు, కానీ దాని వెనుక ఇంత స్టోరీ ఉంటుంది. ఇఫ్ యూ నెగ్లెక్ట్ దెర్ ఇస్ పాసిబిలిటీ ఈవెన్ ద కిడ్నీస్ కెన్ బి నాక్డ్ ఆఫ్. సో అందుకే 100% యూ హ్యావ్ టు విజిట్ ఎ యూరాలజిస్ట్. డోంట్ టేక్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్. ఓకే, మన మెడికల్ షాప్కి వెళ్తే ఇచ్చేస్తున్నారు ఇవాళ రేపు ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా. అలాంటివి చేయకుండా సింపుల్ ఇవాల్యుయేషన్, కమ్ టు అస్, గెట్ ఇవాల్యుయేటెడ్ ప్రాపర్లీ, సో దట్ మళ్ళీ రాకుండా యుల్ బి సేఫ్. అదే నేను ఇందాక చెప్పినట్టు బేసిక్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా పీపుల్ ఆర్ షై ఆబ్వియస్గా. సో అంటే అది సివియర్ అయ్యే వరకు ఓపెన్ అయ్యి నాకు ఇక్కడ ఇది వస్తుంది, నొప్పి వస్తుంది, మంట వస్తుంది అని చెప్పడానికి కూడా వాళ్ళు చాలా మొహమాట పడుతున్నారు. సో అసలు ఇవన్నిటికీ ముందు అంటే కిడ్నీలు బాగా పనిచేయాలన్నా, బాగా టాయిలెట్ ఈజీగా రావాలన్నా వాటర్ ఇంటేక్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. సో హౌ మచ్ వాటర్ ఇంటేక్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ అన్ ఇండివిజువల్ అడల్ట్? కరెక్ట్. లైక్ మీరు అన్నట్టు వాటర్, మన హ్యూమన్ బాడీ ఆల్సో ఈజ్ ఆల్మోస్ట్ 60% మేడ్ అప్ వాటర్. ఓకే, డిఫరెంట్ ఫ్లూయిడ్స్ లో తీసుకున్నా కూడా ఎక్కువ శాతం వాటరే ఉంటుంది, రైట్ ఫ్రమ్ బ్లడ్ నుంచి ఏదైనా ఏ ఫ్లూయిడ్స్ తీసుకున్నా. సో 60% బాడీలో వాటరే ఉన్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్లో ఏదన్నా లోపం వస్తే డెఫినెట్లీ మీరు అన్నట్టు వాటర్ ఇంటేక్ తక్కువ వచ్చిన, కొన్ని రేర్ కండిషన్స్లో వాటర్ ఎక్కువ తాగిన, అందుకని అడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఈజ్ అ మస్ట్. సో దాన్ని మళ్ళీ మేము జెండర్ వైజ్ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద కామన్ పాపులేషన్, లైక్ మేల్స్లో ఎలాగా, ఫీమేల్స్లో ఎలాగా, ఎంత వాటర్ తీసుకోవాలి, అండ్ వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి. సపోజ్ ఇప్పుడు ఐటీ జాబ్స్లోని, సాఫ్ట్వేర్ జాబ్స్లో దే ఆర్ ఇన్సైడ్ ద ఏసీ రూమ్స్ వేర్ దే డోంట్ స్వెట్ మచ్, వాళ్ళకైతే ఎట్లా. సపోజ్ స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారు, క్రికెట్ ప్లేయర్స్, దే ఆర్ ప్రొఫ్యూజ్లీ స్వెటింగ్, దే ఆర్ లూజింగ్ సో మెనీ సాల్ట్స్, వాళ్ళు ఎంత తీసుకోవాలి. అట్లా యావరేజ్గా వి గివ్ ఇట్ యాజ్ మేల్స్లో అయితే 3 to 3.2 liters of water is a must per day over 24 hours. Okay, same to women అనుకోండి 2.1, 2.2. సో ఈజీలీ గుర్తుపెట్టుకోవడానికి 3.1 ఫర్ మేల్స్, 2.1 ఫర్ ఫీమేల్స్. పిల్లల్లో ఇంకొంచెం తక్కువ. వీళ్ళల్లో నేను ఇందాక చెప్పినట్టు సపోజ్ యూఆర్ కెరియర్ వేర్ యూఆర్ స్వెటింగ్, సో ఆటోమేటిక్లీ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఇంటేక్ ఆఫ్ వాటర్. ఎట్లా తెలుస్తుంది సింపుల్గా మనకి అనేది ఇస్ అ సిగ్నల్ ఇస్ కాల్డ్ థర్స్ట్. దప్పిగా దాహం వేసినప్పుడు దట్ ఈస్ వెన్ యుల్ నో దట్ ద సిగ్నల్ ద బాడీ ఈస్ టెల్లింగ్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ వాటర్ బికాస్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ సమ్టైమ్. సో అప్పుడు వాటర్ తీసుకోవాలి. లేదా సపోజ్ వెన్ సంబడి ఈస్ పాసింగ్ యూరిన్ ఏ కలర్లో వస్తుంది, చాలా మంది దట్ ఈస్ వాట్ దే కమ్ టు అస్ సేయింగ్ దట్ కొంచెం డార్క్గా వస్తుంది, కొంచెం ఎర్రగా వస్తుంది, కొంచెం పింక్గా వస్తుంది, కొంచెం రెడ్గా వస్తుంది. సో కలర్ ఆఫ్ ద యూరిన్ ఈస్ వాట్ విజిబిలీ ఈవెన్ అ లే మ్యాన్ కెన్ సీ. ఓకే, దాని పెద్ద చదువుకోకూడదు. సో కలర్ ఆఫ్ ద యూరిన్ వీలైనంత వరకు వాటర్కి దగ్గరలో ఉండాలి, వీలైనంత వరకు జస్ట్ లైక్ కోకోనట్ వాటర్ అంత క్లియర్గా రావాలి. అలా రాని పక్షంలో వాళ్ళు మోతాదు ఎంత తీసుకుంటున్నారో అది డెఫినెట్లీ తక్కువ అని సింపుల్ టెస్ట్ కూడా చేయగలరు. నెక్స్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే వాల్యూమ్ చూసుకోవాలి. సో కొంతమంది రోజుకి ఎవ్రీ డేలో ఒక 8 times ఈజ్ వాట్ వి కన్సిడర్ as నార్మల్ యూరిన్ పాస్ చేయడం. కొంతమంది మార్నింగ్ వర్క్కి వచ్చిన తర్వాత వచ్చే ముందు ఒకసారి, మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళాక 2 సార్లు. సో దట్ షోస్ దట్ ద ఇంటేక్ ఈస్ ఆల్సో లెస్, ఆటోమేటిక్లీ అవుట్పుట్ ఈస్ లెస్. సో ఎన్నిసార్లు పోస్తున్నారు, ఎంత క్వాంటిటీ పోస్తున్నారు, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద యూరిన్, వాళ్ళకి దాహం వేసినట్టు అనిపించినప్పుడు
సఫిషియంట్ క్వాంటిటీ తీసుకుంటున్నారా లేదా, ఇది కంపల్సరీగా యూ హ్యావ్ టు కీప్ ఎ నోట్ ఆన్ దట్. కొంతమందిలో ఏంటంటే లేవంగానే ఒక 2 లీటర్లు తాగేసే అలవాటు నేను టీవీలో చూపిస్తుంటారు, వేరే వేరే అదర్ ఛానల్స్లో వేడి నీళ్ళు తాగేసేవాళ్ళు కొంతమంది. బోరు వచ్చిన నీళ్ళు ఒక లీటర్ తాగడం అలవాటు ఉండేవాళ్ళు. అది వాళ్ళకి కొన్ని డెకేడ్స్ నుంచి ఉంటుంది అలవాటు, Yeah. సడన్గా మారదు. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు 20s ఉన్నప్పుడు ఎలాగా, 30s ఉన్నప్పుడు ఎలాగా, 40s ఉన్నప్పుడు ఎలాగా, ఒకేసారి మార్నింగ్ తాగేశాక మిగిలిన టైంలో అసలు ఎంత తాగుతున్నారు, ఓకే, అది జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అదర్వైజ్ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇఫ్ యూఆర్ సమ్వేర్ అరౌండ్ 2.5 to 3 ఆన్ అన్ యావరేజ్ యూఆర్ ఓకే. లేదు ఒకేసారి ఎక్కువ వాటర్ తాగడం ఇస్ నాట్ కరెక్ట్. లేదా మీకు సపోజ్ ఏదైనా లూజ్ మోషన్స్ లేదా జస్ట్ కామన్ ఫుడ్ ఇన్ఫెక్షన్, వామిటింగ్స్, అలాంటి కండిషన్స్లో మటుకు డెఫినెట్లీ యుల్ బి లూజింగ్ ఎలక్ట్రోలైట్స్. సో వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది లూజ్ స్టూల్స్లో కానీ, ఎక్కువ సార్లు మోషన్కి వెళ్ళి, అలాంటి వాళ్ళు సింప్లీ రీప్లేస్ మోర్ వాటర్. లేదు కొంతమందిలో ఇప్పుడు రేర్ కండిషన్స్ లైక్ ఇందాక చెప్పినట్టు వాటర్ ఎక్కువ తాగేస్తే వాటర్ ఇంటాక్సిక్, అదే కండిషన్ కూడా ఉంటుంది ఒకటి. ఎవరిలో చూస్తాము అంటే ఇది ఇప్పుడు ఈ మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు, యూనో యూ హర్డ్ అబౌట్ మ్యారథాన్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ 10, 20, 30. వాళ్ళు దే కన్జ్యూమ్ లాట్ ఆఫ్ వాటర్. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ లూజింగ్ సాల్ట్ త్రూ స్వెట్ బికాస్ దే స్వెట్ ఎ లాట్. అట్లా ఆ డిస్ప్రపోర్షనేట్లో ఏమవుతుందంటే వాటర్ కొంచెం తేడా వచ్చేస్తుంది వాళ్ళు ఈ వాటర్ కన్జంప్షన్ వల్ల. విమెన్లోని, చిల్డ్రన్లో కూడా కంపేర్డ్ బికాస్ ఆఫ్ దర్ బాడీ సర్ఫేస్ ఏరియాలో కూడా ఈ చేంజెస్ రావచ్చు వీళ్ళు. అదర్వైజ్ యాజ్ ఎ డిక్టమ్ 2.1, 2.2 ఫర్ ఫీమేల్స్, 3.1, 3.2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఫర్ మేల్ ఈజ్ అ మస్ట్ ఉన్నట్టు చూసుకో. కిడ్స్కి నేను చెప్పినట్టు కొంచెం తక్కువ అట్లా. అయితే ఇప్పుడు మ్యారథాన్ రన్నర్స్ ఇట్లాంటి వాళ్ళలో సాల్ట్స్ లూజ్ అయినప్పుడు ఈ ఓఆర్ఎస్ఎల్ అవి తాగుతూ ఉంటారు ఫర్ ఎలక్ట్రోలైట్స్. సో ఒకటి నేను 2-3 క్వశ్చన్స్ ఒకటే క్వశ్చన్ లో ఫ్రేమ్ చేస్తాను. సో నంబర్ 1 ఏంటి అంటే ఈ ఓఆర్ఎస్ఎల్ అవి తాగినప్పుడు కింద దే ఆర్ క్లియర్లీ మెన్షనింగ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ కన్జ్యూమ్డ్ డ్యూరింగ్ డయేరియా అని అట్లాగా. దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ ఓఆర్ఎస్ఎల్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి తాగుతామో అది దాంట్లో ఉండదు అనేది. రెండోది ఏంటి అంటే మనం యాజ్ పర్ ఆర్ వెయిట్ వాటర్ తాగాలి అని. అంటే ఇప్పుడు మనం 60 kgs ఉన్నాం అనుకోండి, 20 kgs కి 1 లీటర్ వాటర్ తాగాలి అనేది ఈజ్ వాట్ ఐ హర్డ్. సో ఈ రెండింటిని మీరు ఒకసారి అకార్డింగ్ టు వెయిట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ అబౌట్ ఆ 24 hours డ్యూరేషన్లో వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్ ఫస్ట్, హౌ మచ్ ఆర్ యూ పర్స్పైరింగ్, హౌ మచ్ ఇస్ ద వాటర్ లాస్, జనరల్ హెల్దీ కండిషన్స్ అన్ని మెయింటైన్ అవుతున్నాయా లేదా. లైక్ యూ సెడ్ ఓఆర్ఎస్ ఎప్పుడు ఇస్తాం అందరికి ఇవ్వం. Suppose somebody is profusely losing electrolytes in either ways, మన మోషన్స్ ద్వారా ఎక్కువ సార్లు పోవటం కానీ అలా ఏదైనా అయితే తప్ప వి డోంట్ రీప్లేస్. ఎలక్ట్రోలైట్స్ రీప్లేస్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్, ఓన్లీ ఫ్యూ కండిషన్స్లో. అదర్వైజ్ మీరు అడిగినట్టు ఈ మ్యారథాన్ రన్నర్స్ వాళ్ళకి దే హ్యావ్ స్పెసిఫిక్ లిక్విడ్స్ లైక్ న్యూ రిప్లేస్మెంట్ లిక్విడ్స్, నాట్ వాట్ వి నార్మల్లీ హ్యావ్ అట్ మెడికల్ షాప్ ఆర్ నార్మల్లీ వాట్ వి గివ్ టు పేషెంట్స్. అలా కాకుండా దే ఆర్ మోర్ ఎన్రిచ్డ్ విత్ మినరల్స్ అండ్ ఎలిమెంట్స్ వాట్ దే ఆర్ గోయింగ్ టు లూజ్ ఇన్ దర్ స్వెట్. సో డెఫినెట్లీ దట్ ఈస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్ వాట్ వి నార్మల్లీ డోంట్ గివ్ టు పేషెంట్స్. కానీ మీరన్న ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ పౌడరు అవన్నీ మనకి యాజ్ సపోజ్ యూ గో బికమ్ అ పేషెంట్ బై గ్యాస్ట్రైంటరైటిస్ or lose stools వచ్చో, even for people who are going to hit the gym where they are going to sweat, even this electrol powder with a pinch of salt and pinch of lemon will definitely help you to give, because what is you are losing is only sodium most of the times. Sweat రూపంలో అలాంటి హెల్దీ కండిషన్స్లో వేర్ యూఆర్ స్వెట్టింగ్ మోర్కి ఇది సరిపోతుంది. ఇందాక చెప్పినట్టు మెడికల్లీ ఇఫ్ యూఆర్ గోయింగ్ రాంగ్ విత్ ఎంట్రైటిస్ కానీ ప్రొఫ్యూజ్ వామిటింగ్స్లో కానీ వేర్ దీంతో పాటుగా అదర్ ఎలక్ట్రోలైట్స్ కూడా పోతాయి కాబట్టి then you have to give it in an IV form, in a medically formulated form where we give it to the patients. Okay. అయితే బేసిక్ క్వశ్చన్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వస్తుంది అన్నది వెరీ మచ్ కామన్లీ థాట్ఫుల్ క్వశ్చన్. సో దాని గురించి ఏమంటారు? అంటే ఇట్ ఈస్ అ కామన్, ఐ డోంట్ నో బట్ హౌ ఇట్ గాట్ స్ప్రెడ్, హౌ ఇట్ స్టార్టెడ్ ఫస్ట్, బట్ యువర్ పబ్లిక్ టాయిలెట్ కి వెళ్తే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవడం ఇస్ వెరీ అన్లైక్లీ unless it is visibly very very shabby and very poorly maintained. అలాంటి కండిషన్లు అయితే ఓకే. అదర్వైజ్ వై సింపుల్ లాజిక్ ఇస్ దట్ ఆన్ ద పబ్లిక్ టాయిలెట్ ఆర్ వాట్ ఎవర్ దాని మీద ఆ పర్టికులర్ జర్మ్స్
unless until they're in directly contact with your genitalia or directly in contact with urethra from where you pass urine, it is very unlikely that you will get a infection. Because the second point ఏంటంటే ఇవి బయట ఎక్కువసేపు they don't be alive. Suppose somebody else comes and uses the washroom and goes, and somebody else comes in after a period of time, అంత పీరియడ్ దే విల్ నాట్ బి సర్వైవింగ్ ఆన్ ద టాయిలెట్ సీట్ అండ్ ఆల్. సో అదొకటి. అండ్ ఇఫ్ యూ ఆర్ వెరీ కేర్ఫుల్లీ ఇన్ సీయింగ్ దట్ ద ప్రైవేట్ పార్ట్స్ ఆర్ నాట్ టచ్డ్ ఆర్ genitalia are not in direct contact with the contamination or something, or simple measures like using a tissue there, that should be more than sufficient. And nowadays we have good, I think public toilets are also improved the standards. So using public toilets, మా దగ్గర కూడా చెప్తారు ఇలా సినిమా హాల్స్లో లాస్ట్ టైం ఒక సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది. దిస్ ఇస్ నథింగ్ లైక్ ఇట్ డజంట్ స్ప్రెడ్ లైక్ దట్. అండ్ అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకెక్కడ అంటే ఈ టైంలో అయితే మనకి మాల్స్ వచ్చాయి, కరెక్ట్. డిఫరెంట్ యాక్సెసిబిలిటీ పెరిగింది. బట్ పర్ సే డైరెక్ట్లీ పబ్లిక్ టాయిలెట్ లో పాస్ చేయటం వల్లనే ఇమీడియట్లీ క్యాచింగ్ ఇన్ఫెక్షన్ అనేది జరగదు. బట్ వాట్ అబౌట్ సులభ్ కాంప్లెక్స్? Yeah, that's what I said. If it is not properly maintained and the number of users are heavy and it is not being washed in between thoroughly, then obvious contamination you are going to get it. It also depends on, like I said, how is the immunity of the patient or the person, right? Bacterial infection కామన్ గా వచ్చి మనకి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఓకే, సింపుల్ లాజిక్ అంటే ఇప్పుడు హీరో స్ట్రాంగ్ గా విలన్ స్ట్రాంగ్, ఆబ్వియస్లీ హీరోనే. దాన్ని బట్టి నీకు అవుట్కమ్ వస్తుంది. సో బ్యాక్టీరియా విలన్ అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన దాంట్లో ఇమ్యూనిటీ ఇస్ ద హీరో. మనకి ఎంత ఇమ్యూనిటీ ఉంటే అంత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ లోడ్ అయినా కూడా విల్ నాట్ హ్యావ్ క్యాచ్ దిస్ ఇన్ఫెక్షన్. పర్సే డెఫినేషన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని ఎప్పుడు చెప్తాము అంటే మన ఇమ్యూనిటీ తక్కువైపోయి బ్యాక్టీరియా లోడ్ ఎక్కువైపోతే ద అవుట్కమ్ ఈజ్ వాట్ వి కాల్ యాజ్ యూటీఐ ఆర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అందుకే నేను ఏమని చెప్పాను ఇందాక, ఎల్డర్లీ పాపులేషన్లోని అన్కంట్రోల్ డయాబెటీస్లో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ శాతం యూటీఐస్ వస్తాయి అనే కారణం ఇది. వాళ్ళ ఇమ్యూనిటీ బేసికలీ లో ఉంటుంది కాబట్టి, షుగర్స్ ఆర్ ఆల్ నాట్ కంట్రోల్డ్ కాబట్టి, ఏజ్ వైజ్ దే ఆర్ ఎల్డర్లీ కాబట్టి, ఇన్ని కారణాలు ఉన్న వల్ల బ్యాక్టీరియా ఈజీగా మల్టిప్లై అవి, దాని మేనిఫెస్టేషన్ విల్ బికమ్ ఈజీ అండ్ యూ ఆర్ బౌండ్ టు గెట్ ఆల్ దీస్ సిమ్టమ్స్. Suppose you are healthy enough, I think your bacterial infection can be just tackled without any medication also. Yeah. అండ్ యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చే ప్రాబ్లమ్స్ లో సెకండ్ కామన్ ప్రాబ్లం కిడ్నీలో స్టోన్స్. సో ఎందుకు కిడ్నీలో స్టోన్స్ వస్తాయి? కరెక్ట్. లైక్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వాటర్ తక్కువైంది అనుకో, దట్స్ ద ఫస్ట్ కాజ్. సూపర్ సాచురేషన్ ఇస్ ద ఫస్ట్ కాజ్. దట్ స్టోన్, డిపాజిట్స్ ఆఫ్ సాల్ట్స్, నథింగ్ లైక్ ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ తీసుకెళ్ళి మీరు ఒక గ్లాస్ లో కలిపారు, కరిగిపోతుంది. ఇంకొక సాల్ట్ స్పూన్ యాడ్ చేశారు అనుకోండి, ఇంకోటి వేసారు, కరగదు కదా. సో దట్ ఈస్ లైక్ ఫిజిక్స్ లో సూపర్ సాచురేషన్ లాగే. అందుకని వాటర్ ఇంటేక్ ఎప్పుడైతే తగ్గుతుందో సాల్ట్స్ గెట్ డిపాజిటెడ్ ఓవర్, దాని మీద అలా డిపాజిట్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే ఫార్మ్ దిస్ సాల్ట్స్, మోస్ట్లీ కాల్షియం ఆక్సిలేటివ్స్. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ స్టోన్స్ అండ్ ఆల్ దట్. లేదంటే కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల, కొన్ని యూరిక్ యాసిడ్ అండ్ పర్టిక్యులర్ కాంపోనెంట్ వల్ల పెరగడం కానీ, ఓవరాల్గా చూడాలి అంటే మాత్రం వాటర్ ఇంటేక్ ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళల్లో ఈ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం ఈ రెడ్ మీట్, నాన్ వెజిటేరియన్ స్టఫ్, డైటరీ స్టఫ్, హై ప్రోటీన్స్, ఇప్పుడు ఈ మధ్య జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ ప్రోటీన్ డేట్ అని చెప్పి ఎక్కువ తీసుకోవటం, అట్లా యానిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో టెండెన్సీ టు ఫార్మ్ స్టోన్ ఎక్కువ ఉంటుంది. దట్ కెన్ బి ఈవెన్ రెడ్ మీట్, పౌల్ట్రీ, డైరీ, ఫిష్, ఏదైనా అధిక మోతాదులో తీసుకుంటే వాళ్ళల్లో ఆల్రెడీ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ అనేది ఉంటుంది బాడీలో స్వతహాగా. లేదా కొంతమందికి ఫెమిలియల్గా దే ఫార్మ్ స్టోన్స్. ఓకే, అండ్ లేదు కొన్ని అదర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల, ఓకే, దో వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ దాంట్లో, వాళ్ళ వల్ల ఆ కండిషన్స్లో కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. రికరెంట్ స్టోన్ ఫార్మర్స్ అవుతారు వాళ్ళు. అందుకే వాళ్ళు తెలియకుండానే యూరిన్లో రాళ్ళు పడిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే స్టోన్ సైజ్ పెరుగుతుందో, మేబీ ఆ ట్రాక్లో పడిపోలేదో, that is when you have the main problems. That is why they come to us. Otherwise చాలా మంది వచ్చి మాకు రాళ్ళు బాగానే పడిపోతుంటాయి, గ్రావెల్ యూరియా అంటాం, దే పాస్ స్టోన్స్ ఇన్ ద యూరిన్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ప్రతి నెలకి 1-2 పడిపోతుంటాయి. వాళ్ళలో ఏంటంటే రాయి ఏర్పడే తత్వం ఉంటుంది, స్టోన్ ఫార్మింగ్, స్టోన్ ప్రివెంటింగ్ సబ్స్టెన్సెస్ అని ఉంటాయి బాడీలో, దాని ఇంబ్యాలెన్స్ వల్ల కూడా స్టోన్స్ వస్తాయి. దానికి తోడు వాళ్ళు స్వతహాగా నీళ్ళు తగ్గించేయడం, ఈ నాన్ వెజిటేరియన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ఒబిసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ పెరిగినా కూడా, ఓవరాల్ వెయిట్ పెరిగినా కూడా
యూ విల్ హ్యావ్ అ టెండెన్సీ టు ఫార్మ్ మోర్ స్టోన్స్. కాకపోతే బేసిక్గా వాళ్ళకి ఏం చెప్తాము, సపోజ్ వీ ఆపరేట్ అండ్ రిమూవ్ అనుకోండి స్టోన్, విల్ సెండ్ దట్ స్టోన్ ఫర్ టెస్ట్. ఓకే, స్టోన్ అనాలిసిస్ అని ఒక టెస్ట్ చేస్తాం. దిల్ టెల్ us ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దట్ పర్టికులర్ స్టోన్. కాల్షియం స్టోనా, నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫెక్షన్ రిలేటెడ్ స్టోనా, లేదా హై యూరిక్ యాసిడ్ ఇన్ ద బ్లడ్ వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్ ఫామ్ అయిందా అనేది వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి మనకి ఇస్తారు. ఓకే. సో 99% అందరికి కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఇవే ఉంటాయి. వాళ్ళకి మనం హైడ్రేషన్ ఎక్కువ తీసుకోమని, ఓకే, అలాంటి బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే తగ్గించమని, నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటుంటే తగ్గించడానికి, టు ప్రివెంట్ దట్. ఎందుకు అంటే ఒక్కసారి స్టోన్ వచ్చింది అనుకోండి సపోజ్, వాళ్ళకి మళ్ళీ రావడానికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 60 to 70% ఛాన్స్ ఉంటుంది. ఓకే. సపోజ్ యూ గెట్ ఎ స్టోన్ అట్ వెరీ యంగ్ ఏజ్, 20 yearsలోనే వచ్చింది. సో మీరు ఎన్నిసార్లు అని డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఫర్ లైఫ్ స్పాన్ ఆఫ్ 80-90? ఎవ్రీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, సపోజ్ యూర్ నాట్ ఫాలోయింగ్ వాట్ ద ప్రికాషన్స్ యూ హ్యావ్ టు ఫాలో. సింపుల్ ప్రికాషన్ ఇస్ వాటర్. ఫ్రీగా దొరికేది మంచి గుడ్ వాటర్, వాట్ ఎవర్ యూ కెన్ కన్జ్యూమ్. ఇఫ్ యూ కెన్ కన్జ్యూమ్, యూ కెన్ ప్రివెంట్ మోస్ట్ ఆఫ్ ద స్టోన్స్. అండ్ ఇక హార్మోనల్ డిస్టర్బెన్సెస్లో వచ్చేవి, అదర్ పెథాలజికల్గా వచ్చే స్టోన్స్కి వీ విల్ ఎనీవేస్ ట్రీట్ అకార్డింగ్లీ. ఆ మెడిసిన్స్ ఎలాగో పెడతాం కాబట్టి దట్ కెన్ బి కంట్రోల్. ఓకే. సో ఇంకొకటి కామన్గా ఏంటి అంటే, అంటే బేసిక్గా యూరాలజిస్ట్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒక సర్టన్ ప్లేస్లో నుంచి చేస్తారు కాబట్టి, సో జెనైటల్స్ ఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ఐ మీన్ ఏంటి ఎక్స్పర్టైజ్ అనొచ్చు, Right. లేకపోతే కెరియర్ అనొచ్చు. సో లెట్స్ అండర్స్టాండ్ జెనైటల్స్ అండి, మెన్ అండ్ విమెన్. రైట్. చెప్పండి జెనైటల్స్ అంటే వాట్ ఐ మీన్ టు సే రిలేటెడ్ డిసీజెస్ టు దాట్ ఆర్ అవి కూడా వి డీల్ విత్. బికాస్ సపోజ్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కిడ్నీస్, యూరేటర్స్, బ్లాడర్ వరకు చెప్పాము. బ్లాడర్ ఈజ్ వాట్ ఈస్ అ రిజర్వాయర్ ఆఫ్ యూరిన్, రైట్? అక్కడ see when you drink water or you're working, suppose you don't go to the washroom every 1 hour or in between, so bladder is holding it. It is acting like a tank. ఒక 1 hour or 2 hours or 3 hours it can hold. సో అక్కడ హోల్డింగ్ నుంచి తర్వాత బయటకు వచ్చే ప్యాసేజ్ ఈస్ కాల్డ్ యూరెత్రా. దట్ ఈస్ వేర్ మేల్స్ లో అయితే వీ హ్యావ్ 25 centimeters లెంగ్త్ ఇది ఉంది, ఫీమేల్స్ లో షార్ట్ యూరెత్రా ఉంది. బట్ స్టిల్ కొంతమందిలో ఈవెన్ దెల్ బి సర్ప్రైజ్ టు ఆ యూరిన్ బయటకు రాకపోవడం సరిగ్గా. బ్లాడర్ వరకు బాగానే వచ్చింది, అక్కడి నుంచి బయటికి రాకపోవడం, అంటే ఎంత ప్రెషర్ పెడితే కానీ వాళ్ళు దాన్ని ఎంటీ చేయలేకపోవడం, లేదా కొంతమందికి డ్రాప్స్ లా యూరిన్ పడటం, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసి వాళ్ళు, అంటే దానికి కూడా కారణం ఉంటుంది, ఆ ప్యాసేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా. ఓకే, ఇంతకుముందు ఎప్పుడైనా వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే, వాళ్ళకి ఏదైనా యూరిన్ పైప్ వేసి ఉంటే, లేదా ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్స్ అయ్యి ఉంటే, ఇలాంటి కండిషన్స్లో కూడా యూరెత్రా కొంచెం డ్యామేజ్ అయ్యింది అనుకో, అప్పుడు మీకు ఈ ప్యాసేజ్ అంతా సరిగ్గా రాదు, యూరిన్ సరిగ్గా రాదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, యూరిన్ ఫ్రీగా రావడం కోసం ఇంకెక్కువ ప్రెషర్ పెట్టి యూరిన్ పాస్ చేస్తారు, ముక్కి పోస్తారు. వాళ్ళు ఏమవుతుంది, మెల్లగా ఈ కంటిన్యూస్ అబ్డామినల్ ప్రెషర్ పెరిగి హెర్నియా అనే కండిషన్, ఇంగ్వైనల్ హెర్నియాస్, సో ప్రెషర్ పెట్టడం వల్ల 2 పక్కల హెర్నియాస్ వస్తాయి. అలా కాకుండా ఎనీ ఫ్లో వాళ్ళకి సరిగ్గా లేదు అంటే, ఇఫ్ దే కమ్ టు అస్, జస్ట్ లైక్ మనం ఇళ్లలో ఎలా కమోడ్స్ ఉంటాయి వేర్ యూ విల్ బి ఆస్క్డ్ టు పాస్ యూరిన్, మా దగ్గర ఒక మెషిన్ ఉంటుంది వేర్ వీల్ ఆస్క్ ద పేషెంట్ పాస్ ఇన్ దట్. ఓకే, హార్ట్కి ఈసీజీ ఎట్లా వస్తుంది, అట్లానే వీల్ గెట్ ఎ గ్రాఫ్ యాజ్ టు ఎగ్జాక్ట్లీ హౌ హీస్ పాసింగ్ యూరిన్ ఆల్సో, విచ్ నోబడీ నోస్ టిల్ నౌ దట్ దే ఎగ్జిస్ట్, దట్ దే హ్యావ్ టు పాస్ యూరిన్ అట్ దిస్ స్పీడ్, ఈ ఏజ్లో ఈ స్పీడ్లో రావాలి. సపోజ్ ఒక 50 years దాటిన మేల్ పేషెంట్లో, వాళ్ళల్లో కూడా ఈ టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ప్రాస్టేట్ అనే గ్లాండ్ వల్ల ఆ ఫ్లో రాదు. ఈ బ్లాడర్కిను బయటకు వచ్చే మార్గం మధ్యలో బినీత్ యువర్ బ్లాడర్ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ అ గ్లాండ్ కాల్డ్ ప్రాస్టేట్, ప్రెసెంట్ ఓన్లీ ఇన్ ద మేల్స్, రైట్? సో 50 దాటిన మగవాళ్ళందరిలో ప్రాస్టేట్ సిమ్టమ్స్ చూపించడం మొదలు పెడుతుంది. ఐదర్ ఇట్ గ్రోస్ ఇన్ సైజ్ ఆర్ ఇట్ వాట్ యూ కాల్ ఆ ప్యాసేజ్ని నొక్కేయటం, ఓకే, యూరిన్ బయటకు వచ్చే ప్యాసేజ్ని కన్స్ట్రిక్ట్ చేయటం, సైజ్ పెరగడం వల్ల. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫ్రీగా రాదు యూరిన్. ఫ్రీగా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే బ్లాడర్ ఎంటీ అవ్వదు. ఓకే, ఎక్కువసార్లు వెళ్తారు, రాత్రిపూట పడుకోకుండా 2-3 సార్లు లేస్తారు, తర్వాత స్పీడ్గా పోయలేరు, మీదే పడతాం. దీని తర్వాత బ్లాడర్ ఎంటీ అవ్వదు కాబట్టి దానిలో నిలవ యూరిన్ వల్ల ఎక్కువసార్లు మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం. సో ఇవన్నీ అవి, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఏజ్ రిలేటెడ్ అనుకుంటారు. డెవలప్ they can examine more in a clear, better way and come to then we just taking a normal history. So we leave that part to gynacs. Okay. Yeah.
సో, ఇప్పుడు మీరే జెనైటల్ అల్సర్స్ అవి అన్నారు కాబట్టి, ఇవి ఎందుకు మెయిన్‌గా ర్యాషెస్ గాని, అల్సర్స్ గాని ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి? Yeah, ఇవి మోస్ట్లీ this will go to, like I said, sexually transmitted diseases లో we see that, హ్మ్. which we mostly go to venerologist or sexual, that's a separate chapter, or what do you call chapter అనొచ్చు. ట్రీట్ చేసే డాక్టర్ కూడా హ్మ్. దే లుక్ ఇన్ టు వెనీరాలజీ కేసెస్ అని. ఓకే. ఇప్పుడు లైక్ జస్ట్ ఫర్ అవుట్లైన్ వైజ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కొంచెం నంబర్ తగ్గింది హ్మ్. ఇదివరకుల కన్నా, ఫర్ వేరియస్ రీజన్స్. అవేర్నెస్ అవ్వచ్చు, హ్మ్. ఓకే, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఓకే, అండ్ మెడికేషన్, అవైలబిలిటీ ఆఫ్ మెడికేషన్ అవ్వచ్చు. బట్ Yeah. ఓవరాల్గా కూడా నంబర్ ఆఫ్ కేసెస్ హ్యావ్ కమ్ డౌన్, హ్మ్. and we are not seeing classically any cases as Hmm. urologists to us coming to us with classically only STDs. Yeah. అయితే లాస్ట్ టైం నేను ఒకసారి ఒక డాక్టర్‌ని కలిసినప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ గురించి మాట్లాడేటప్పుడు, ఐ మీన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అ ర్యాష్ కైండ్ ఆఫ్ అ స్టఫ్, వెనెరాలజిస్ట్, డెర్మటాలజిస్ట్ విల్ ట్రీట్. కానీ ఇంటర్నల్ స్టఫ్ ఏదన్నా ఉంటే యాస్ ఎ న్యూరాలజిస్ట్ వి హావ్ టు ట్రీట్ అని చెప్పారనమాట. Yeah, అంటే ఇప్పుడు లైక్ సపోజ్ ఇన్ఫెక్షన్ గోస్ అన్నోటిస్డ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనుకోండి, ఓకే, వాళ్ళు దే నెగ్లెక్ట్ టు కమ్ టు Yeah. ఐదర్ వెనరాలజిస్ట్ ఆర్ దే అప్రోచ్ సమ్ క్వాక్స్ నియర్ బై. వాళ్ళలో ఏమవుతుందంటే ట్రాక్ట్ ఎక్కడైనా, యూరినరీ ట్రాక్ట్ ఎక్కడైనా బ్లాక్ అయిపోవడం, ఓకే, అలాంటి సందర్భాల్లో లైక్ ఐ సెడ్ ప్యాసేజ్ ఆఫ్ యూరిన్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు దట్ కెన్ కాస్ స్ట్రిక్చర్స్, అంటే టోటల్లీ కట్ ఆఫ్, యూరిన్ బయటికి రాదు, బ్లాడర్ ఫుల్ అయిపోతుంది, దే హ్యావ్ టు పాస్ యూరిన్ Yeah. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు పాస్. వాళ్ళు మరీ ప్రెషర్ పెట్టినా ఒక చిన్న పిల్లలో లేకపోతే పిన్ హోల్ లాంచి ఒక బెలూన్ లోంచి వాటర్ లో సన్నగా అంతగా మించి పోయలేకుండా ఉంటారు. ఓకే. దట్ హ్యాపెన్స్ ఓన్లీ నాట్ ఆన్, లైక్ ఐ సెడ్, ఇఫ్ నెగ్లెక్టెడ్. ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళకుండా, చూపించుకోకుండా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా, లేదా ద కౌంటర్ పార్ట్స్ లైక్ ఫీమేల్స్ లో ఏంటి ఆ ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం, అలాంటి కండిషన్స్ లో దట్ ఈస్ వెన్ వి టేక్ అప్ దిస్. అదర్వైజ్ సో ఇప్పటి వరకు మనం అడల్ట్స్‌లో మాట్లాడుకున్నాం, టీనేజర్స్‌లో మాట్లాడుకున్నాం. బట్ పిల్లలు యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలంటే వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ డిసీజెస్‌తో కన్సల్ట్ అవుతుంటారు? యా, గుడ్ క్వశ్చన్. మా పిల్లల్లో కూడా వాట్ వీ సీ మోస్ట్లీ ఏం చూస్తాము అంటే యూరిన్ సరిగ్గా పాస్ చేయకపోవడం, యూనో ఫైమోసిస్ అనే కండిషన్, లైక్ ప్రెప్యూషియల్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది పుట్టుకతోనే కొంతమందికి ఫుల్ లెంగ్త్ ఎక్కువ ఉండడం, అది వెనక్కి లాగినా రాకపోవడం. ఫర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ మేల్ గ్లాండ్, ఓకే, వేరే స్కిన్ రిట్రాక్ట్ అవ్వకుండా లేదా లెంగ్త్ ఎక్కువ ఉండి, దానివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలు వెన్ దే పాసింగ్ యూరిన్ వాళ్ళ మదర్ కంప్లైంట్తో వస్తారు, మాకు వాడికి తెలియదు కదా. సో యూరిన్ పాస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ముందు బెలూన్లో ఉబ్బుతా ఉంటారు పోసిన ప్రతిసారి, ఓకే, అది ఎందుకంటే స్కిన్ ఈస్ టైట్ ఇన్ ద టెర్మినల్ పోర్షన్ అండ్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ బ్యాక్. సో యూరిన్ పాస్ చేసినప్పుడు అది అలౌ చేయదు యూరిన్. సో బట్ యూరిన్ ప్రెషర్ ఎక్కువతో వస్తుంది కాబట్టి వాడు గట్టిగా పోస్తే ఆ టిప్ అక్కడ అలాగే ఉండి ఇక్కడ బెలూన్ లాగా వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, వాడికి ఆ లోపల యూరిన్ మిగిలిపోతుంది, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ ఆ బెలూన్ పార్ట్లో ఉండిపోవడం, అండ్ తరచుగా ఇన్ఫెక్షన్ రావడం, ఫీవర్ రావడం. వీళ్ళు ఏం చేస్తారు, ఫీవర్ వస్తుంది కదా అనేసి, సపోజ్ దే డోంట్ ఎగ్జామ్, నాట్ కమెంటింగ్ అబౌట్ ఎనీబడి, కాఫ్ కూడా ఉందనుకోండి, సపోజ్ వాడికి కాఫ్ ఉంది, కోల్డ్ ఉంది, సో కాఫ్ని కోల్డ్ని ట్రీట్ చేసేస్తారు, ఫీవర్కి సిరప్ పారాసిటమాల్ ఇచ్చేస్తారు, మళ్ళీ వస్తూ ఉంటుంది వాడికి. బికాస్ ఇప్పుడు మదర్ కనుక స్నానం చేయించేటప్పుడు కానీ లేకపోతే ఏదో ఒక టైంలో వాడు యూరిన్ పాస్ చేసేటప్పుడు కానీ, సపోజ్ వాడు డైపర్లో ఉన్నాడు, చూడటానికి మిస్ అయ్యారు అనుకోండి ఈ బెలూనింగ్ పార్ట్, వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ, సో ఇది ఫర్ ఎవర్ మిస్ అయిపోతుంటారు. బాబు కదా, కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది, అయితే ఫుడ్ పడలేదు, అదర్ ఏరియాస్లోకి వెళ్ళిపోయి యాంటీబయాటిక్స్ ఇచ్చేసి ట్రీట్ చేస్తారు. సింపుల్ మోస్ట్ కామన్ మేల్స్లో చూడాల్సింది ఏంటంటే ఈ ప్రెప్యూషియల్ స్కిన్, మేల్ గ్లాండ్ మీద, పెనిస్ మీద ఆ స్కిన్ ఫ్రీగా వెళ్తుందా లేదా, బెలూన్ అవుతుందా పోసేటప్పుడు. కొంతమంది ఏంటంటే వాళ్ళు పెయిన్ వచ్చి వెన్ దేర్ పాసింగ్ యూరిన్ దే హోల్డ్ ద ఆర్గన్, అలాంటివి ఏమైనా ఉన్నాయో చూడాలి, ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్. నెక్స్ట్ ఇంకా కొంచెం పెద్దగా అయిన తర్వాత సపోజ్ కిడ్స్లోనే 2 టెస్టిస్లు మన మదర్ రూమ్లో ఉన్నప్పుడు బాడీలో ఉంటాయి, అబ్డమిన్లో ఉంటాయి, స్టమక్లో ఉంటాయి మా బాబుకి. సో వాడు పెరిగే కొద్దీ డెలివరీ టైం బయటకు వచ్చేటప్పటికి 2 స్క్రోటంలోకి దిగిపోతాయి. సో అలాంటి కండిషన్లో వేర్ అన్డిసెండెడ్ టెస్టిస్ అంట, అంటే టెస్టిస్ డిసెండ్ అవ్వకుండా ఇంకా అబ్డమిన్లోనే ఉంది, స్క్రోటంలోకి రాలేదన్నమాట. సో బోత్ ద స్క్రోటమ్ ఇస్ ఎంప్టీ ఆర్ ఒక స్క్రోటమ్ ఇస్ ఎంప్టీ, ఇంకొకటి లేదా టెస్టిస్ మొత్తం కడుపులోనే ఉండిపోవడం, లేదా కొంతవరకు దిగి కెనాల్ అంటాం, ఇంగ్వైనల్ కెనాల్ దాకా రావటం, లేదా రూట్ ఆఫ్ ద స్క్రోటమ్ దాకా రావటం, అలాంటి కండిషన్.
అప్పుడు ఇఫ్ దే గెట్ టు అస్, వీ గెట్ ప్రాపర్ స్కాన్ డన్ అండ్ సీ ఎక్కడ వరకు ఉంది టెస్టిస్, ఎంత ఏజ్ వచ్చేసాడు బాబు. ఓకే. ఓకే, ద మోర్ యూ డిలే, సపోజ్ అడాలసెన్స్ వచ్చారనుకోండి, ఇంకా టెస్టిస్ విల్ నాట్ ఫంక్షన్. ఓకే. సో దాన్ని ఇంకా హిస్టలాజికల్గా డ్యామేజ్ అనేది అయిపోయింది అప్పటికే. ఇప్పుడు అది తీసుకొచ్చి మళ్ళీ కింద పెట్టినా ఉపయోగం ఉండదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ సైకలాజికల్ థింగ్ తీసుకురావడం తప్ప. అలాంటి వాటిలో టెస్టిస్ తీసేస్తాం. లేదు కొంచెం ముందే వచ్చారు ఎర్లీగా, వాళ్ళలో 2 స్టేజ్లో ముందు ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చి తర్వాత ఇంకో స్టేజ్ దాకా కింద కంప్లీట్లీ స్క్రోటంలో పెట్టచ్చు. సో అందుకని చిన్న మదర్స్కి వాట్ వీ ట్రై టు టెల్ దెమ్ ఇస్ వెన్ దే ఆర్ గివింగ్ బాత్, క్లియర్గా ఎగ్జామిన్ చేయండి వెదర్ బోత్ ద టెస్టిస్ ఆర్ ఇన్ ద స్క్రోటమ్ ఆర్ నాట్. ఏడ్చినప్పుడు తెలుస్తుంది ఒకటేమైనా కిందకి పైకి వెళ్తుందా, రిట్రాక్టైల్ టెస్టిస్ అన్నా. సో దే కెన్ ట్రాక్, అట్లీస్ట్ దే విల్ హ్యావ్ అ సస్పిషన్ ఏంటి సరిగా లేదు. If they bring it to us, I think we are here to clear the doubts. But these are the things which you can't go just like that, because age దాటిపోయింది అనుకోమ్మా, అది డ్యామేజ్ అయింది అంటే యూఆర్ ఆల్మోస్ట్ వాడికి ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు కదా ఒకటే టెస్టిస్తో ఉంటే. ఇట్లాంటి కండిషన్స్లో వస్తారు. లేదా కొన్ని బై బర్త్ కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొంతమందికి న్యూట్రిషనల్ వైజ్లో కూడా చిన్న పిల్లల్లో కూడా స్టోన్స్ రావచ్చు. ఇలాంటి కండిషన్స్లో కూడా మా దగ్గరికి వస్తారు పీడియాట్రిక్ కేసెస్. ఎనీవేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ పీనస్ అండ్ టెస్టికల్స్ కాబట్టి, సో ఈ పీనస్ ఇంక్రీజింగ్ కైండ్ ఆఫ్ సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. No. They are all, what do you call, artificially, like take this drug, quacks ఇచ్చే drugs. అలాంటివి తప్ప క్లాసికలీ ఇట్ ఈస్ నాట్ డిస్క్రైబ్డ్ ఇన్ ద బుక్స్ అండ్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఎనీవన్ టు గో అప్ టు దట్ ఆల్సో. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది ఆ ప్రోస్టేట్ క్యాన్సర్. సో దాని గురించి ఒకసారి. ప్రాస్టేట్ అనే గ్లాండే చాలా మంది కామన్ మ్యాన్ కి దే విల్ నాట్ నో వేర్ ఇస్ ఇట్. బాడీలో ఎక్కడ ఉంది, పొట్టలో ఉంది, అక్కడ ఉంది, అసలు చాలా మందికి ఆ గ్లాండ్ తెలియదు. ఇప్పుడు లంగ్స్, లివర్స్, హార్ట్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే అట్లీస్ట్ చెప్పగలుగుతాం. సో ప్రాస్టేట్ ఈస్ వన్ గ్లాండ్ విచ్ ఇస్ వాట్ యు కాల్ యూరినరీ బ్లాడర్ కింద లొకేషన్ వైజ్ ఓన్లీ మేల్స్ లోనే ఉండడం. అండ్ దాని ఎందుకు ఇంపార్టెన్స్ వస్తుంది అంటే ఈ మధ్య క్యాన్సర్స్ ఎక్కువ దాంట్లో కూడా చూస్తున్నాం, ప్రాస్టేట్ క్యాన్సర్. అండ్ సెకండ్ వై అంటే ఇప్పుడు సపోజ్ లంగ్ క్యాన్సర్ అలా ఏదైనా ఉందనుకోండి, దే కమ్ విత్ సమ్ సిమ్టమ్స్. వాడి కాఫ్ రావటంలో కానీ లేదా ఏదో ఒకటి వాడి డిస్కంఫర్ట్ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఈజ్ సంథింగ్ లైక్ వెరీ సైలెంట్గా, దే విల్ నాట్ నో అన్లెస్ అంటిల్ ఇట్ హెస్ స్ప్రెడ్ టు ఆర్ స్టేజెస్ దాటిపోయే వరకు తెలియకపోవటం. లేదా ఒకవేళ కొంతమందికి సిమ్టమ్స్ ఉన్నా కూడా అవి నార్మల్ యూరినరీ సిమ్టమ్స్ లాగే ఉండడం. అంటే యూరిన్లో ఇందాక డిస్కస్ చేసినట్టు ఫ్లో సరిగ్గా రాకపోవడం, లేదా యూరిన్లో మంట రావడం, లేదా అప్పుడప్పుడు యూరిన్లో బ్లడ్ రావడం, అది నెగ్లెక్ట్ చేస్తారు. వాటర్ ఎక్కువ తాగలేదేమో అందుకని అలా అయి ఉండొచ్చు అట్లా. బట్ వెస్టర్న్ వరల్డ్లో అయితే 40 దాటిన వాళ్ళ మేల్స్ అందరిలో దే హ్యావ్ టు గో త్రూ దిస్ స్క్రీనింగ్ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. ఎందుకంటే ఇది ఫ్యామిలీలో కూడా వస్తుంది. సపోజ్ యువర్ ఫాదర్ హ్యాస్ ఇట్, యువర్ ఫ్యామిలీలో ఎక్కడైనా ఉందంటే దేర్ ఇస్ మోర్ ఛాన్స్ ఫర్ దట్ పర్టికులర్ మేల్ టు గెట్ ఇట్. సో అందుకని, అండ్ దిస్ వన్ మోర్ థింగ్ ఇస్ దిస్ కెన్ బి క్యూర్డ్ కంప్లీట్లీ ఇఫ్ యూ స్క్రీన్ ఇట్ ఇన్ ఎర్లీ స్టేజ్. సింపుల్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి. జస్ట్ లైక్ మీకు షుగర్ ఎలా లేదా కొలెస్ట్రాల్ ఎలా చెక్ చేయించుకుంటారో అలాగే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ఇస్తే, దానితో పాటు ఒక స్కానింగ్ బేసిక్ అల్ట్రాసౌండ్ చేస్తే మనకి 99.9% వీఆర్ దేర్ దట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అయితే లేదు. సింపుల్ పిఎస్సి అని ఒక టెస్ట్ ఉంటుంది, అది ఇచ్చారనుకోండి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ, త్రూ యూ ఆల్సో ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఆల్ ద మేల్స్ 50 దాటితే ఎవ్రీ ఇయర్ ఈ పిఎస్ఏ టెస్ట్ చేయించుకోండి. లేదు ఫ్యామిలీగా కూడా ఎవరికైనా ఉంది, కజిన్స్లో ఉంది, లేదా బ్రదర్ సైడ్, మదర్ సైడ్, ఎవరిలో ఫాదర్ సైడ్ ఉంది అనుకుంటే ఎవ్రీ 6 months చేయించుకోండి సింపుల్ బ్లడ్ టెస్ట్ అండ్ గెట్ ఎ ప్రాపర్ స్కాన్ డన్ ఆఫ్ ద ప్రాస్టేట్ అండ్ సీ ఎ యూరాలజిస్ట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఎందుకు అంటే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకవేళ వాళ్ళకి ఆ పిఎస్ఏ బ్లడ్ టెస్ట్లోనూ ఇప్పుడులోనూ ఉంది అని నిర్ధారణ అయ్యింది అనుకోండి, యూ కెన్ టోటలీ క్యూర్ ద క్యాన్సర్, ఆల్మోస్ట్ మేకింగ్ లైక్ ఎ నార్మల్ పేషెంట్. అదే కనుక వాళ్ళు సిమ్టమ్స్ లేవు అని ఒక 10 years 15 years తర్వాత వచ్చారు అంటే దిస్ పర్టికులర్ క్యాన్సర్ హ్యాస్ ఎ ప్రెడిలెక్షన్ టు స్ప్రెడ్ టు బోన్స్. ఓకే, అలా వాళ్ళకి ఏమవుతుంది, బ్యాక్ పెయిన్ అని చాలా మంది మా దగ్గరికి వస్తారు. అది ఎప్పటి నుంచి ఉంది మీకు బ్యాక్ పెయిన్ అంటే ఒక 10 years నుంచి బ్యాక్ పెయిన్, లేదా 5 years నుంచి బ్యాక్ పెయిన్. సో బ్యాక్ పెయిన్కి టాబ్లెట్లు వేసేసుకోవటం, లేదా కొంచెంసేపు పడుకోవడం, లేదా ఆఫీస్లో లేదా చైర్ మార్చుకోవటం, స్ట్రెస్ ఏదో అనుకుంటారు తప్ప అలాంటి సర్ప్రైజ్ షాకింగ్ కేసెస్ కూడా చూసాం. సింపుల్గా వాళ్ళు ముందే వచ్చుంటే వాళ్ళందరూ టర్న్ అవుట్ టు బి
అందరూ కాదు, బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ దిస్ పర్టికులర్ క్యాన్సర్ విచ్ ఇస్ ఆల్రెడీ స్ప్రెడ్ టు ద బోన్స్, స్పైన్, మెటాస్టైజ్ అయిపోయి. బట్ సర్వైవల్ రేట్ ఎంత ఉంటుంది? యా, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు. ఇప్పుడు మెటాస్టైజ్ అయిపోయి అక్కడికే ఉందనుకోమ్మా, క్యాన్సర్ ఈజ్ లోకలైజ్డ్ ఓన్లీ టిల్ ద ప్రాస్టేట్. దే ఆర్ లైక్ ఎనీ అదర్ పేషెంట్, లైక్ ఎనీ అదర్ పర్సన్. సపోజ్ విల్ రిమూవ్ ద ప్రాస్టేట్ totally and we'll make him free of cancer and follow him up every year, and he can live lifelong. He's not going to die of anything. ఓకే. లేదు, ఇప్పుడు ప్రాస్టేట్ కాకుండా ఇంకా స్ప్రెడ్ అయిపోయింది అట్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్ అయ్యేటప్పటికే దాని చుట్టుపక్కల ఉన్న సెమైనల్ వెసికల్స్ కానీ, బ్లాడర్ కానీ, లేదా డిస్టెంట్గా ఉన్న బోన్స్ కానీ స్ప్రెడ్ అయిపోయింది అని వచ్చిన దాన్ని మనం ఎక్కువ ఏం చేయలేం. సర్వైవల్ రేట్ ఒక 5 years వరకు, 5 to 6 years వరకు గ్యారంటీగా ఉంటుంది. Because that fellow, that person will not die of that immediately or something. Still, because we have such an advanced medicine. Okay, let it be called chemo or hormonal therapy or anti-androgens gani, whatever the drugs we have is so advanced nowadays. Only thing cheyalsindi entante వాళ్ళు ఎర్లీగా రావాలి, స్క్రీన్ చేయించుకోవాలి, ఎవ్రీ ఇయర్ వచ్చి ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఎవ్రీ 50 year plus male. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూరినరీ సిమ్టమ్స్ ఉందా లేకపోయినా. వన్స్ వీ నో దట్ ఇఫ్ ఇట్ ఇస్ ఉంది, అక్కడే ఉంది అనుకుంటే, వీ కెన్ ఈవెన్ నవ్ డేస్ డూయింగ్ రోబోటిక్స్, లైక్ రోబోటిక్ ద్వారా తీసేస్తాం ప్రాస్టేట్ అంతా. సో ఇట్ ఈస్ నాట్ ఎనీ మోర్ వెరీ మేజర్ సర్జరీ అని చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఇదివరకులో. ఒకప్పుడులో ఓపెన్ చేసి అదంతా తీసినప్పుడు యూరిన్ కంట్రోల్ పోవటం, వాళ్ళు సరిగ్గా ఇది లేకపోవడం, సో మెనీ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. ఇప్పుడు నవ్ వీఆర్ మోర్ ప్రిసైజ్. Technology has helped us, science has helped us, and almost second day, third day, we can send the patient back home also. సో ఇప్పుడు కొంతమంది వాళ్ళకి తెలియకుండా వాళ్ళే యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి? తెలియకుండా యూరిన్ వెళ్ళిపోతా ఉంటుంది, లీక్ అయిపోతుంటుంది. దట్స్ వి కాల్ as urinary incontinence అనమాట. కాంటినెన్స్ అంటే ఏబుల్ టు కంట్రోల్ ఇట్. బ్లాడర్ ఫుల్ అయినా కూడా 1 hour, 2 hours, 3 hours, సపోజ్ యూర్ ఇన్ ఎ క్లాస్, యూర్ ఇన్ ఎ మూవీ థియేటర్, బట్ స్టిల్ యూఆర్ నాట్ పాసింగ్ యూరిన్. ఎందుకంటే కాంటినెంట్ ఉంది, ఆ స్పింక్టర్ ఉంది, యూరిన్ గేట్ వేసింది అనుకోండి, కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఓకే, హీ కెన్ స్టిల్ కంట్రోల్. ఈ ఇన్కాంటినెన్స్ వచ్చిన కండిషన్ లో ఏమవుతుందంటే, కొంచెం బ్లాడర్ ప్రెషర్ పెరగంగానే దే కాంట్ కంట్రోల్. సో కొంతమందిలో మినిమల్ కండిషన్ లో ఫ్యూ డ్రాప్స్ లీక్ అవుతాయి, కొంతమందిలో మొత్తం యూరిన్ లీక్ అయిపోతుంది, ఎంబ్రాసింగ్ గా ఉండి వాళ్ళు బయటికి వెళ్ళకపోవడం ఎక్కడ. ఇది బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరిలో చూస్తాము, కానీ ఫీమేల్స్ ఈ మధ్య ఎక్కువ మంది చూస్తాం. లైక్ ఇప్పుడు కండిషన్స్ లైక్ మల్టీపారస్, నంబర్ ఆఫ్ డెలివరీస్, ఓకే, నంబర్ ఆఫ్ వెజైనల్ డెలివరీస్ అండ్ ఒబిసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉండడం, పెల్విక్ మజిల్స్ అనేది స్ట్రెంగ్త్ లేకపోవడం. ఓకే, పెల్విక్ ఫ్లోర్ ఇస్ వెరీ వీక్. లేదు, కొంతమందిలో ఈవెన్ యంగర్ ఫీమేల్ పాపులేషన్లో నవ్ డేస్ వీఆర్ సీయింగ్ విత్ ఆల్కహాల్, ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. ఓకే, లెట్ ఇట్ కాల్ బి page 3, page 4 కల్చర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళల్లో కూడా ఆల్కహాల్ ఎక్కువ తాగడం, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ కాంటినెన్స్ పోవడం. సో ఈ కండిషన్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం. దానిలో కూడా కొంతమందికి ఏంటంటే, సపోజ్ దర్ కూర్చున్న పొజిషన్ నుంచి నించున్నారు అనుకోండి, దే డ్రాప్ లీక్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ యూరిన్. ఓకే, దీన్ని ఏమంటాము, దిస్ ఇస్ కాల్ జస్ట్ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. స్ట్రెస్, ఎనీథింగ్ విచ్ ఇస్ పుట్టింగ్ స్ట్రెస్ ఆన్ దర్ అబ్డమన్. సపోజ్ తుమ్మారు, దగ్గారు, క్రానిక్ కాఫ్ ఉంది, లేకపోతే మోషన్కి వెళ్ళడానికి ట్రై చేశారు, అలాంటి ప్రెషర్ ఎప్పుడు పెట్టినా కూడా సైమల్టేనియస్లీ యూరిన్ కూడా లీక్ అయిపోతుంది. సపోజ్ ఎవరితోనో కూర్చొని మాట్లాడుతున్నారు, సపోజ్ దగ్గు వచ్చినప్పుడు దే విల్ స్టార్ట్ లీకింగ్ అండ్ యూ కెన్ గెట్ దట్ స్మెల్ అండ్ దే అవాయిడ్ దిస్, బయటికి రావటం అలాంటివన్నీ. కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు యూరిన్కి వెళ్ళాలి అని వచ్చింది అనుకోండి, థాట్ వచ్చింది, వాష్రూమ్కి వెళ్తున్నారు, ఇక్కడ నుంచి లేచి వాష్రూమ్కి వెళ్ళే లోపల దే లీక్ ద యూరిన్. ఎందుకంటే దాన్ని అర్జెంట్ కాంటినెన్స్ అన్నాం. ఒక్కసారి అర్జెన్సీ వచ్చింది అంటే దే కాంట్ హోల్డ్. ఇందాక నేను చెప్పింది, ప్రెషర్ ఉన్నప్పుడు ఏదైనా ప్రెషర్ పెరిగితే దే కాంట్ హోల్డ్ ఏమో స్ట్రెస్ ఇన్ కాంటినెన్స్. దిస్ ఈస్ కాల్డ్ అర్జెంట్ కాంటినెన్స్. ఒకసారి ఆ ఫీల్ వచ్చింది, థాట్ వచ్చింది, యూరిన్ పాస్ చేయాలని, వాష్రూమ్కి వెళ్ళే లోపలే పోసేస్తారు. సో ఈ రెండు కండిషన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఫస్ట్లో అన్నట్టు చెప్పరు. దే ట్రై టు మేనేజ్ బై పుట్టింగ్ ప్యాడ్స్ కానీ, లేకపోతే పాత టైం కల్చర్స్ లాగా ఏదైనా దే ట్రై టు కన్సీల్ ఇట్. బట్ దానివల్ల ఏమవుతుంది, అక్కడంతా ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం. యూఆర్ యాడింగ్ వన్ మోర్ ట్రబుల్ టు యువర్ ఎగ్జిస్టింగ్. దీనికి ఇప్పుడు సింపుల్గా వీ హ్యావ్, వన్స్ దే టెల్ us ద కంప్లైంట్, వీ హ్యావ్ వెరీ గుడ్ మెడికేషన్స్ విచ్ విల్ కంట్రోల్ దట్ లీక్. లేదు అసలు ఆ మెడికేషన్ వల్ల కూడా అవ్వట్లేదు అనుకుంటే,
దేర్ ఆర్ కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ వాట్ వీ టెల్ దెమ్. యూట్యూబ్లోకి వెళ్ళి చూసిన కీగిల్స్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది, ఓకే. వేర్ యూ డూ బేసిక్ ఇంట్లోనే చేసుకునేవి, జిమ్కి కూడా వెళ్ళక్కర్లేదు. ఓకే, ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. తర్వాత వీళ్ళు ఆస్ దెమ్ టు లూజ్ వెయిట్. ఇవన్నీ చేసి మెడికేషన్ కూడా పెట్టిన తగ్గని వాళ్ళకు కూడా వీ హ్యావ్ సింపుల్ సర్జరీస్ లైక్ డే కేర్. మార్నింగ్ వస్తే ఈ మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు. సింపుల్ వెజైనల్ టేప్స్, యూరెథ్రల్ టేప్స్, వేర్ విల్ లిఫ్ట్ ద యూరెథ్రా అండ్ ట్రై టు మేక్ ఇట్ అన్ ఆర్టిఫిషియల్ లాక్ ఆర్ అ గేట్ సంథింగ్ లైక్ దట్, సో దట్ ఇట్ విల్ హోల్డ్ ద యూరెథ్రా. ఇప్పుడు వాళ్ళకి మెల్లగా ప్రెషర్కి అలవాటు అయిపోయి టేప్ ఆల్సో గెట్ అబ్జార్బ్డ్ ఇన్ దాట్. అండ్ దిస్ ఇస్ సింపుల్ సర్జరీ, వెజైనల్ యూరెథ్రల్ టేప్ సర్జరీస్, స్లింగ్ సర్జరీస్ అంటాం. ఇవన్నీ ఉన్నాయి అని కూడా చాలా మందికి తెలియదు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, బస్ జర్నీ అవాయిడ్ చేయడం బికాస్ దే కాంట్ కంట్రోల్ ఫర్ లాంగ్ టైమ్, లేకపోతే పబ్లిక్ పార్టీస్ అవాయిడ్ చేయడం బికాస్ దే మేబీ సడన్లీ ఎనీ స్ట్రెస్ రిలేటెడ్ థింగ్ యూరిన్ వచ్చేయడం. దీస్ ఆర్ ఆల్ క్యూరబుల్ థింగ్స్. ఓన్లీ థింగ్ ఇస్ దట్ వై యూ హ్యావ్ టు అప్రోచ్ us. That's it. జస్ట్ లైఫ్ స్టైల్ Yeah, చేంజ్ yeah. అంటారు. సో టూ మచ్ ఆఫ్ మెడికల్ అయిపోయింది కాబట్టి Yeah. మనం కొంచెం దాని నుంచి డీవియేట్ అయిపోయి అసలు మీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేనిది. Personal interest, I play cricket. I used to play cricket for my college, my university, and I still play. We play for inter-hospital tournaments and movies and music. I play guitar, I play Casio, ఓకే. and we write scripts. I'm a big fan of few movie directors చిన్నప్పటి నుంచి, ఫ్రమ్ లైక్ మణిరత్నం గారు, జంధ్యాల గారు, అట్లా. సో సినిమాలు వర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ యాజ్ వీఆర్ గ్రోయింగ్, అండ్ స్టిల్ దేర్ మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ దాట్. మైనర్ పార్ట్ ఈస్ ఓన్లీ అవర్ ప్రొఫెషన్. సో బేసిక్గా డాక్టర్స్ అంటే చాలా బిజీగా ఉంటారు, అసలు పర్సనల్ లైఫ్కి టైం ఉండదు అని చెప్తుంటారు కదా. మీరు ఇన్ని పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయని చెప్తున్నారు. మీరు క్రికెట్ ఆడతానంటున్నారు, గిటార్ ప్లే చేస్తారంటున్నారు, స్క్రిప్ట్లు రాస్తారంటున్నారు. సో హౌ డు యూ క్యాటర్? yes. Life is all about priorities. Like what do you want the most? Obviously even a child can he pick his priorities laga. So our priority is what anedi they keep changing over when you're changing your from first 5 years of your career, second 5 years of your career alagada. So most of the times it always been like not much to choose, where to draw the line, when to stop, where to stop, and how do you work, and not setting any goals, like not into goal oriented doing great things. It's not like it. Whatever we were taught basically to do basic things correct, live life to the full. What you want, they'll say whatever you feel, you do it. And at the end of the day, we are not here to buy few more diseases by planning so big. Okay, just live happy and healthy. That's it. అసలు అంటే యాజ్ అ కామన్ పీపుల్గా మాకు అందరికీ కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కదా, డాక్టర్స్ అంటే దేవుళ్ళు లాగా చూస్తారు కాబట్టి. సో అసలు ఒక డాక్టర్ మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ స్కెడ్యూల్ ఎంత టైట్గా ఉంటుంది, ఏమేం చేస్తూ ఉంటారు? Schedule అయితే టైట్ గానే ఉంటుంది, లైక్ యూ సెడ్, బికాస్ వీఆర్ ఇన్ దట్ ఆన్సరబుల్ అండ్ రెస్పాన్సిబుల్ పొజిషన్. లైక్ యూఆర్ సపోజ్ టు బి దేర్, యూఆర్ సపోజ్ టు బి దేర్, అదొకటి. అండ్ స్ట్రెస్ఫుల్ ఈజ్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ బ్రేక్ ఇట్ డౌన్, like what else you do as your stress busters. And like I said, when do you want to take a break, how long you want to push yourself, and drawing a line as to what is your goal about. Like you want to financial targets pettukunte, you are going to that anyways you are not going to అని ఆ మాత్రం తెలిసిన ప్రొఫెషన్లోనే ఉన్నాం. అండ్ there is so much of literature in the world to know, to read more about what to run after and what not to run after. So మీరు అన్నట్టు schedule will be, it's not that tight or something like, it's how we plan, giving priorities. Like I said, too much of work also is not like, if you are not there, somebody else is going to do. You are not indispensable or something like that. So keep yourself in your first priority, because అక్కడెక్కడో ఏరోప్లేన్లో కూడా పెట్టినట్టు ముందు మాస్క్ మనం పెట్టుకోవాలి, మనం పెట్టుకుంటేనే పక్కనోడు కాపాడుకోవాలి. సో ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, సో దట్ యూ విల్ నాట్ బి ఎ బర్డెన్ టు యువర్ ఫ్యామిలీ, సో యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. That's it, simple. సో యాజ్ అ డాక్టర్గా వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్, యాజ్ అ పర్సన్గా వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ గోల్ టుగెదర్ ఏంటి? Yeah, as a doctor ga, I wish like when we started taking doctor as a profession, ki ippudiki like around the like close to 20 years, so much has changed. Yeah.
ఇన్ అ గుడ్ వే అండ్ ఆల్సో ఇన్ అ బ్యాడ్ వే. ఆ బ్యాడ్ వే ఈ మధ్య కాలంలో ఎక్కువ అయింది అన్న ఫీలింగ్ ఉంది. సో personally I feel that that should stop somewhere down the line, like, because we have evolved medically, science has evolved medically, newer techniques, even artificial intelligence is also peeping into medical science, robots have come, lasers have come, so we have evolved so wonderfully well on the positive side. But I personally feel negative side low doctors, mental ga I think we are losing it somewhere, like, you know, there has to be there need not be competition is what I feel. There is a patient coming to you, you treat them, but whatever the best state of the art you can treat them, you treat them. But you running after patients, you going and getting the patients, you fishing for patients, you marketing or promoting yourself to get patient, more number of patients, you trying to outnumber your fellow colleague, is, I don't think this was the state of mind for doctors 25 years back. Yeah. The competition in the market, the competition surrounding us has made us like that, or we have become vulnerable. I think this is one point which I feel it should not, already has become bad, it should not get worse. That's it. Okay, in me personal life lo, what is your goal to achieve? My personal life goal is to see, my passion is to see myself on silver screen as a director. So we have been working on a small scale on that, doing whatever things we can do within our hospital, within our working hours, within our feasibility of the rest of the doctors who can play whatever minimal you know, cameo roles for occasions like Doctor's Day, Nurses Day, Sisters Day, and all that. We try to come together and pull off something to keep, so that at least we'll not lose touch in that. But like I said, down the line, definitely one day that would be my, you know, Hopefully. yeah. సో ఇప్పటి వరకు మీరు హాస్పిటల్‌లో చేసే వర్క్ ఏదైతే ఉందో, ఈ స్క్రిప్ట్ వైస్, యాక్టింగ్ వైస్ ఇలాంటివన్నీ అంటే మేము ఎక్కడ చూడొచ్చు? I'll give you, I have all the clips on YouTube, and we can share you one. But it not, see, because all the actors and everyone are our colleagues and our staff. So the outsider might not relish it so much. So it's just for fun, like, ఇప్పుడు యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ కామన్. correct. బట్ Maybe డాక్టర్స్ యాక్ట్ maybe the patients who were treated by those particular doctors, I think they would find it funny to see the other side of that particular doctor. They are definitely, I'll share it. అందుకే Yeah, sure. చెప్తున్నా. ఇప్పుడు Sure, నాకు షేర్ చేస్తారు మీరు. నేను ఎలా Public, I think, because rest of the doctors permission and all, we can't make it private. That's the thing. బట్ అట్లీస్ట్ మీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు. My patients వరకు that's fine. Yeah. సో డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ much needed information, so much of valuable information. Thanks, Ma. We'll Thank wrap you. this podcast. Thank you. Thank you so much. Yeah.